చేస్తే రైట్ సైడ్ రీచ్ అయిపోగానే ఇటు సైడ్ మేడం ఇప్పుడు ఆ లారీ DD Social Welfare CEO said లో ఒక 5 స్టాల్స్ అది కూడా ఇప్పుడు ఫైన్ ఉండదు, కొద్దిగా డిఫరెంట్. నేను కన్సర్న్ జర్మన్ హ్యాంగర్ 1లో జరుగుతున్న యాక్టివిటీస్ చెప్పేస్తాను. దానికి ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ అని పెట్టి ఉన్నాము, టోటల్గా పెట్టి ఉన్నాము. అంటే జర్మన్ హ్యాంగర్ 1లో జరుగుతున్నది అక్కడ 4-5 స్టాల్స్ ఉంటాయి. తర్వాత MOUs ఒక 9 MOUs సైన్ చేస్తాము. దాంట్లో ముఖ్యంగా పీడీ మెప్మా అంటే మెప్మా డిపార్ట్మెంట్, DRDA డిపార్ట్మెంట్, MSME డిపార్ట్మెంట్ సంబంధించిన MOUs సైన్ చేస్తాము. సైన్ చేయడానికి అంటే అక్కడ కంపెనీ నుంచి వారి కంపెనీ CEOs, చైర్మన్స్ వారు వస్తారు, 2-3 వస్తారు. ఇక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వారితో సంతకం పెడతారు. ఫ్లిప్కార్ట్ నుంచి ఉన్నాం జర్మన్ హ్యాంగర్ 1 ఫస్ట్ వెన్యూలో. అదేవిధంగా అక్కడ కొన్ని న్యూ స్కీమ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శక్తి యాప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనకు వస్తాయి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ OAPC ట్రాన్సాక్షన్స్ జరిగినది అది మెప్మా అండ్ సర్కో డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా లక్పతి దీదీస్, దెన్ బ్యాంక్ లింకేజ్. సో ఇటువంటి కొన్ని మనకు స్కీమ్స్ లాంచింగ్ ఇవి అన్నీ కూడా ఫస్ట్ దీంట్లో ఉంటాయి. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఎలా పెట్టి ఉన్నామంటే దాంట్లో DFO మార్కాపూర్, CEO ZP, EDBC కార్పొరేషన్, PD మెప్మా, PD DRDA అండ్ దెన్ INTR నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి వారికి అక్కడ స్టాల్స్ లో ఏదైనా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్స్ ప్రింట్అవుట్ చేయాలి, అటువంటివి అవి అన్నీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. DFO మార్కాపూర్ CEO గారు మీరు ఓవరాల్ ఇన్ఛార్జ్. మీకు ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అందరికీ కూడా ఏం జరుగుతున్నాయో ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ జర్మన్ హ్యాంగర్ లో జరుగుతున్నది. సెకండ్ అది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ జర్మన్ హ్యాంగర్ ఉంటుంది. అక్కడ ఒక 3000 మహిళలు ఉంటారు. ఆశా, ANMs, అంగన్వాడీ వర్కర్స్ 3000 మనము పెట్టి ఉన్నాము. దానికి జేసీ గారు కోఆర్డినేట్ చేస్తారు. సో మీరు ఎంత అదేవిధంగా ఎమ్మెల్యే గారు మొబిలైజ్ చేస్తున్నారు. మీ ఎన్షూర్ దట్ మీ డిపార్ట్మెంట్ నుంచి మీరందరూ కూడా రిప్రజెంటేటివ్ వచ్చేటట్టు ఎన్షూర్ చేసుకోండి. సో జేసీ విల్ కోఆర్డినేట్ విత్ ఎమ్మెల్యే గారు అండ్ మీ కన్సర్న్ డిపార్ట్మెంట్. సో మొబిలైజేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ వెన్యూ 2లో ఒకటి మొబిలైజేషన్, రెండోది అక్కడ కల్చరల్స్. CM సార్ వచ్చే వరకు అక్కడ పీపుల్ని ఎంటర్టైన్ చేయడానికి అది షుడ్ బి రిలేటెడ్ టు మనకు ఉమెన్స్ డే, ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ థీమ్ ఈ ఇయర్ థీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మంచి ప్రోగ్రామ్స్. ఓకే మీరు సో దానికి ఫస్ట్ అక్కడ పీపుల్ రావాలి, మొబిలైజేషన్ బాగుండాలి. అది రెండోది వచ్చిన వారిని అక్కడ ఎంటర్టైన్ చేయడానికి మన కల్చరల్స్ అది మీరు ఎంత ఒక 1 hour అలా తయారు చేసి పెట్టుకోండి. అక్కడ ఉన్న టైంని బట్టి మీరు మాకు
చెట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్ చెప్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. బికాస్ వచ్చిన వారు ఒక 2 hours 1.5 hours అయితే టైంని బట్టి వారు వెయిట్ చేయాలి కాబట్టి మీరు అక్కడ వారిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ మనము వెన్యూ క్యూలో ఫోకస్ చేయాల్సింది. థర్డ్, వారికి కావాల్సిన స్నాక్స్, అది ఒక మంచి ఉమెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి అది కూడా జేసీ గారు డిసైడ్ చేస్తున్నారు. డిఎస్ఓ అండ్ డిఎం సివిల్ సప్లైస్. సో వారిని కూడా ప్రొసీడింగ్స్లో ఈ యాక్టివిటీ జర్మన్ హంగర్ 2 మెయిన్ వెన్యూ కిందనే పెట్టి ఉన్నాం. సో డిఎస్ఓ డిఎం సివిల్ సప్లైస్ మీరు అక్కడ వాలంటీర్స్ని పెట్టుకుని, అంటే అందరూ కూడా మహిళలే ఉండాలి, అక్కడ లోపల ఉండాలి కాబట్టి వారు అలాంటి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అటువంటి వాటిని పెట్టుకుని ఎన్షోర్ దట్ అక్కడ వారు కూర్చున్నప్పుడు ఒక ప్యాక్డ్ స్నాక్స్ అది ఇచ్చేటట్లు చూడాలి. దెన్ కమ్స్ అక్కడ మీకు ఉన్న అచీవర్స్, విమెన్ అచీవర్స్ ఎంతమంది అక్కడ మాట్లాడతారు, ఎలా ఇంట్రాక్షన్ ఉంటుంది అనేది